హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను వినాని. పెద్ది ట్రైలర్ హైప్ ఏ రేంజ్లో ఉందంటే భయ్య, అప్పుడెప్పుడో బాహుబలి 2 ట్రైలర్ రిలీజ్ అవుతుందంటే ఇండియా మొత్తం ఎలా వెయిట్ చేశారో ఆ టైప్ ఆఫ్ హైప్ క్రియేట్ అయింది భయ్య. నిజంగా బుచ్చిబాబు, నీ ఇంటర్వ్యూలు కానీ మీ టెక్నీషియన్స్ ఇంటర్వ్యూస్ కానీ చూస్తుంటే హైప్తో ఫ్యాన్స్ పోయేలా ఉన్నారు. నువ్వు ఏ కథ రాసావో ఏం చేసావో తెలియదు, కానీ ఆఖరికి చిరంజీవి గారు కూడా ట్రైలర్ చూసి ఈ రేంజ్ ఆఫ్ టైప్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అద్దరిపోయిందని ట్వీట్ వేశారంటే ఇది మామూలు విషయం కాదు బాబోయ్. అసలు నువ్వు ట్రైలర్ నిజంగా కొంతమంది చూసిన వాళ్ళు చెప్తున్న విధంగా ట్రైలర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు, ముఖ్యంగా ట్రైలర్ ఫినిష్ అయిన టైంలో రామ్ చరణ్ గారి యొక్క ఇంకా క్యారెక్టరైజేషన్ ఏదైతే ఒక డైలాగ్ చెప్తుందో ఆ డైలాగ్తో వేరే లెవెల్ సెంటిమెంట్ పండించామంట. ఆ డైలాగ్ను కూడా చిరంజీవి గారు లీక్ చేశారు. సార్, మీరు అందరూ నేను ఆడాను అనుకుంటున్నారు, నేను పోరాడాను సార్. బా, సారు కూడా కాదు, సారు అంటే ఆ ఉత్తరాంధ్ర యాసని ఎక్కడా వదలకుండా అవుట్ అండ్ అవుట్ ఒక రూరల్ కమర్షియల్ ఒక మెసేజ్ ఓరియంటర్ అంటాడా, లేదంటే ఏదో గట్టిగానే సబ్జెక్ట్ ఉంది భయ్య సినిమాలో మాత్రం. నేషనల్ వైడ్గా కాదు, ఇంటర్నేషనల్ వైడ్గా ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారనే మాటలు వింటూ ఉంటే లిటరల్లీ గూస్ బంప్స్ వస్తున్నాయి. ఎందుకంటే RRR తర్వాత రామ్ చరణ్ గారు రేంజ్ ఏంటి, ఆయన నుంచి వచ్చిన సినిమాలు ఏంటి, ఇది కదా మనకు కావాల్సిన సినిమా. కరెక్ట్ బిజినెస్, కరెక్ట్ ప్లానింగ్, కరెక్ట్ కంటెంట్తో దిగుతున్నాడు భయ్య రామ్ చరణ్. ఆ బాక్స్ ఆఫీస్ లెక్కలు ఎలా ఉంటాయంటే ఎప్పుడు ఊహలకి అందరి విధంగా ఉంటాయి. రెండో సినిమాతోనే ఆల్ టైమ్ రికార్డింగ్ ఇండస్ట్రీ రికార్డులు కొట్టిన రామ్ చరణ్ గారికి కరెక్ట్ కంటెంట్ పడితే ఒక రంగస్థలం, ఒక RRR, ఒక మగధీర, ఒక పెద్ది అంటున్నారు, కానీ ఆ మూడిట్లకి మించి ఉండబోతుంది అనేది పెద్దిలో అసలైన ట్విస్ట్ అదే. దానికి తోడు చాలామంది అంటే పెద్ద సినిమా రిలీజ్ అయినప్పుడు కానీ ఏదైనా సరే, అంటే ఆ రిలీజ్కి ముందు పలానా షూటింగ్ అనేది రిలీజ్ అని ఒక పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు కానీ ఇవన్నీ ఎలా మాట్లాడారంటే, ఆల్రెడీ రూరల్ సబ్జెక్ట్ చేశారు కదా రామ్ చరణ్ గారు, మాసి క్యారెక్టర్స్, పుష్ప 2 లాంటి క్యారెక్టర్స్ వచ్చాయి కదా అని చెప్పి మాట్లాడారు. దానికి బుచ్చిబాబు ఈరోజు ఇంటర్వ్యూ ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసు భయ్య. రంగస్థలంలో చిట్టుబాబు అయినా, పుష్ప 2లో అల్లు అర్జున్ గారి క్యారెక్టర్ అయినా, పుష్ప క్యారెక్టర్ అయినా సరే మన మైండ్ వరకు వెళ్తుంది భయ్య, కానీ ఈ పెద్దిగాడి క్యారెక్టర్ మన హృదయాల్లోకి వెళ్తుంది, కొన్నేళ్ల పాటు మనతో ట్రావెల్ చేస్తుంది అని ఒక చిన్న ఇది ఇచ్చాడు భయ్య. నాకైతే అసలు ఆ కాన్ఫిడెన్స్ చూస్తుంటే ఇంకా ఇంకా సూపర్ కాదు, ఇంకా ఏదో చాలా పెద్ద విధ్వంసం సృష్టించబోతున్నారు వీళ్ళు. జూన్ 4వ తారీఖు ఫిక్స్ అయిపోవచ్చు. అసలు పెద్ద సినిమా నుంచి ఇప్పటి వరకు వచ్చిన ప్రతి ఒక్క కంటెంటు ఏదో తెలుగు రాష్ట్రాలకోనో లేదంటే రామ్ చరణ్ గారికో కాదు, మొత్తం ఇండియా వైడ్గా ప్రతి ఒక్క సినీ అభిమాని, సినిమాలు ఇష్టపడే ప్రతి ఒక్కరు కూడా వావ్ అనిపించేలా వచ్చింది. ఇప్పుడు ట్రైలర్ కూడా దానికి మించి ఉండబోతుంది అనేది ఇప్పుడు ప్రజెంట్ ఇండస్ట్రీ వర్గాల టాప్. దానికి తోడు మొన్న ఏదో చిన్న హడావిడి చేశారు పెద్ద టికెట్ల విషయంలో, ఇది అది ఇది మొత్తం సెట్ చేశారు ఆల్రెడీ బాస్. మామూలుగా కాదు, చాలా పెద్ద రిలీజ్ బాబాయ్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎక్స్పెక్ట్ చేయడం ఏంటి, నువ్వు కనీ విని ఎరిగిన రిలీజ్ పడుతుందంట ఇండియాలో. ఇంకా ఓవర్సీస్లో కూడా ఇండియాతో సమానంగా థియేటర్లు ఆక్యుపై చేస్తున్నారంట హంబుల్ బెల్స్ వాళ్ళు, ఇంకా ప్రత్యేకేశ్వర్. చూడండి, ఒక్కసారి ఉంచుకోండి ఈ లెక్కలన్నీ చూస్తుంటే ఇక డే 1లు ఫస్ట్ వీక్లు. అసలు నాకు ఈ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఓవర్సీస్ లెక్కలన్నీ ఇంకా ట్రిపుల్ అయిపోతాయేమో ఎక్స్పెక్టేషన్స్. ఇంకా నాకు అర్థమైపోతుంది, ఇంకా ప్రీమియర్ షోకి టికెట్ మొక్క దొరకడం అనేది గగనం. ప్రీమియర్ షోకి టికెట్ దొరికినాడు అదృష్టవంతుడే. సో ఇప్పుడే ఎవరైనా తెలిసిన మీ సర్కిల్లో ఉంటే చెప్పేసుకోండి, భయ్యా టికెట్లు కావాలని. లేదు మన పుడింగ్లో థియేటర్ దగ్గరికి వెళ్దామంటే వాచిపోద్ది బ్లాక్లో, ఇది ఫిక్స్ అయిపోండి. ఇది మామూలు కంటెంట్ కాదంట. ట్రైలర్లో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక ట్రాన్స్ఫర్మేషన్, ఒక ఇంకా చెప్పేస్తే ఇంకా కిక్కిపోద్దేమో. అంటే ఒక క్రికెటర్ నుంచి, గల్లీ క్రికెటర్ నుంచి ఒక పెహల్వాన్గా ఎలా అయితే ఆయన జర్నీ ఏదైతే ఉందో ట్రైలర్లో ఒక్క షాట్లో చూపించారంట భయ్య. ఆ షాట్ మాత్రం ప్యాక్ ఆడేసాడంట రామ్ చరణ్. సో ఇక బుచ్చిబాబు, నువ్వు ఏం చేయాలనుకున్నావు అన్నీ చేస్తావు రామ్ చరణ్ గారు. నాకు అర్థమైపోయింది రామ్ చరణ్ గారికి నువ్వు ఇస్తున్న హిట్ ఎలాంటిదంటే, ఒక రాజమౌళి మగధీర, ఒక సుకుమార్ రంగస్థలం కాదు, దానికి మించి బుచ్చిబాబు రామ్ చరణ్కి ఇస్తున్న బ్లాక్ బస్టర్ నేనైతే అంటాను. ఇది రామ్ చరణ్ గారి అభిమానులు కొద్దిగా అంటే నచ్చకపోవచ్చు, బుచ్చిబాబు ఏంటి రామ్ చరణ్ గారు హిట్ ఇవ్వడని చెప్తున్నా కదా భయ్య. RRR తర్వాత మొక్కలు వాచిపోయేలా ఇంకా క్లియర్గా చెప్పాలంటే, ఒక హిట్ ఇవ్వరా బాబు, ఒక యావరేజ్ కంటెంట్ ఇవ్వరా బాబు అని వేచి చూసిన వాళ్ళకి ఈ రేంజ్ బ్లాక్ బస్టర్ కంటెంట్ ఇస్తున్నాడంటే బుచ్చిబాబుకి మనం సలాం కొట్టాల్సిందే. రామ్ చరణ్ గారు అసలు ఆ లుక్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నారా బాబు, నీ హెయిర్ స్టైల్కే ఫ్యానిజం కాదు, నీ బానిసత్వం చేసేస్తారు. రామ్ చరణ్ గారి హెయిర్ స్టైల్కి బానిసత్వం చేసిన తప్పులేదు, అలా ఉంది ఆయన హెయిర్ స్టైల్ కానీ, ఆయన బాడీ కానీ
బాబోయ్ హాలీవుడ్కి వెళ్ళిపో భయ్య నువ్వు. రామ్ చరణ్ భయ్య నీ ఫ్యాన్స్ని పట్టుకుని నువ్వు హాలీవుడ్కి వెళ్ళిపో. అసలు నీ కటౌట్కి నాకు తెలిసి ఇలాంటి కటౌట్కి ఇంకా నెక్స్ట్ పెద్ది తర్వాత మళ్ళీ నీ కటౌట్కి ఒక కథ రాయాలంటే అది ఒక సుకుమార్ గారు తప్ప ఇంకెవడు రాయాలి. అసలు పెద్ది అసలు ఆ కాస్ట్యూమ్స్ చూడండి భయ్య, మీరు కొన్ని బ్యాట్ పట్టుకున్న కాస్ట్యూమ్స్ కానీ ఏవైనా కాస్ట్యూమ్స్ చూడండి. ఒక మాస్ సినిమాలో ఆ డార్క్ కలర్లు వాడుతూ ఎంత స్టైలిష్గా ఉన్నాయంటే ఆ కాస్ట్యూమ్స్ కూడా. అలా అని చెప్పి ఏంట్రా మాస్ క్యారెక్టర్ కదా స్టైలిష్గా బట్టలు వేసారు అలా కూడా లేవు. ఆ కలర్స్ అన్నీ కూడా ఒక డార్క్ కలర్సే, కానీ చింపేశారు కాస్ట్యూమ్ డిజైనర్స్ ఎవరు కానీ. చాలా అంటే చాలా కేరింగ్ తీసుకొని బుచ్చిబాబు ఈ సినిమాని చెక్కాడు భయ్య. చాలా క్లియర్గా అర్థమైపోతుంది. అసలు ఎప్పుడో రిలీజ్ అయిపోతున్న సినిమాని పోస్ట్ పోన్ చేస్తే ఏదో తిట్టుకున్నాం కానీ బుచ్చిబాబు భయ్య నువ్వు మామూలుగా రామ్ చరణ్ గారిని చూపించట్లేదు. దానికి తోడు మొన్నటి వరకు కూడా ఈ సినిమా మీద ఒక చిన్న అంటే ఇది ఎన్టీఆర్ గారు చేయవలసిన కథ, ఇది రామ్ చరణ్ గారికి వెళ్ళిందని మాట్లాడుకున్నారు. యాక్చువల్లీ దానికి కూడా బుచ్చిబాబు చాలా నీట్గా క్లియర్గా క్లారిటీగా ఇచ్చాడు. నా రెండో సినిమా రామ్ చరణ్ గారితో అని చెప్పి ఎప్పుడో రాసేసుకున్నాడంట. రాసుకొని పెద్ది అనే క్యారెక్టర్ కూడా రాసుకున్నాడంట. కాకపోతే ఆ టైంలో ఆయన గేమ్ చేంజర్ అని ఆచార్య అని కొన్ని కళాఖండాలతో బిజీగా ఉండడం వల్ల ఆ స్టోరీ ఎన్టీఆర్ గారు కూడా వినడం, ఎన్టీఆర్ గారు కూడా నచ్చడం, నెక్స్ట్ ఎన్టీఆర్ గారు కూడా వార్ 2 లాంటి కొన్ని కళాఖండాల కోసం ఈ సినిమాను వదులుకోవడం చివరికి ఎవరికి రాసి పెట్టి ఉండాలో వాళ్ళకి పడింది భయ్య. పెద్దిగాడి విధ్వంసం అసలు ఆ స్టోరీ ఆయన ఎక్కడి నుంచి లాగాడు చూడండి. వాళ్ళ ఏరియాలో వాళ్ళ ఊర్లో పెద్ది అనే ఒక కుర్రాడు కూలి పనులు చేస్తుండే కుర్రాడు వాలీబాల్ క్రికెట్ చాలా బాగా ఆడుతారంట. సో అతను ఎలా అంటే వీళ్ళు డబ్బులు ఇచ్చి తీసుకెళ్ళారంట. ఎస్ నిజమే, బాగా ఆడిన వాళ్ళు మనం కూడా అక్కడ మ్యాచ్ ఉంది వస్తారు ఇక్కడ మ్యాచ్ మనం తీసుకెళ్తాం. అక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యి కథ మొత్తం రాసేటట్టు భయ్య. ఇది రూరల్ రస్టిక్ ఏదో మాట్లాడుతున్నారు కానీ చాలా బియాండ్ మనం అనుకున్న దానికంటే పెద్ద సినిమా, మనం అనుకున్న దానికంటే పెద్ద బ్లాక్ బస్టర్, మనం అనుకున్న దానికంటే పెద్ద గ్రాస్, మనం అనుకున్న దానికంటే పెద్ద రెవెన్యూతో పాటు మన అనుకోని అవార్డులు కూడా తెచ్చి పెడుతుంది పెద్ద సినిమా రామ్ చరణ్ గారికి. రామ్ చరణ్ గారి డెడికేషన్కి ప్యూర్ హ్యాట్స్ ఆఫ్. ఎవడబోయ్యా రెండో సినిమా డైరెక్టర్కి 300 కోట్లు సినిమా ఎవడేస్తాడు? 300 కోట్లు ఖర్చు పెట్టిన సినిమాని రెండో సినిమా డైరెక్టర్ నమ్మి తనని తాను మార్చుకొని బాడీ గీడి ఆ డైరెక్టర్ చెప్పినట్టు విని ఆ హెయిర్ స్టైల్ అసలు ఆ సినిమాకి ఏం కావాలి ఆ డైరెక్టర్ దగ్గరుండి చూసుకున్నాడంటే రామ్ చరణ్ ఈ కథని ఎంతగా నమ్మాడో ఒక్కసారి ఉంచుకోండి. సో మళ్ళీ చెప్తున్నా, ఇంకొక 48 గంటలు గట్టి కొడితే ఇంకొక 36 గంటల్లో పెద్దిగాడి విధ్వంసం రెడీ అయిపోండి. ఇప్పటి వరకు వచ్చిన కంటెంట్లన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు రాబోతున్న ట్రైలర్ ఒక ఎత్తు. ట్రైలర్లో ఇంకా శివన్న క్యారెక్టర్ కానీ జగపతి గారి క్యారెక్టర్ కానీ ఇంకా దివ్యాందు మన మున్నాబాయ్ ఈ క్యారెక్టర్లతో పాటు రామ్ చరణ్ 1 మ్యాన్ షో చేసి పారదొబ్బారంట. థియేటర్లో కూడా అదే జరుగుద్దట. ఒక ఎలివేషన్ సీన్కి ఒక సెంటిమెంట్ సీన్, ఒక ఎలివేషన్ సీన్కి ఒక సెంటిమెంట్ సీన్ ఇదే రాసుకున్నాడట భయ్య. ఇంకా కావాల్సింది అదే కదా. హీరో కన్నీరు పెడుతున్నాడ్రా అనే టైంలో ఒక హీరో లోకి వెళ్తున్నాడ్రా అనే టైంలో ఒక ఎలివేషన్ పడితే థియేటర్లో బ్లాస్ట్ అయిపోతాయి. దానికి తోడు పెద్ది లాంటి ఒక క్యారెక్టరైజేషన్ రామ్ చరణ్ నిజంగా అసలు ఎలాంటి గ్రహం భయ్యా. అసలు రామ్ చరణ్ గారికి నిజంగా భయ్యా నువ్వు డెడికేషన్కి చిరంజీవి కొడుకు అని కాకుండా ఇప్పుడు రామ్ చరణ్ గారి తండ్రి చిరంజీవి అనే రేంజ్లో నీ డెడికేషన్ హైలైట్. అసలు ఆ బాడీ అంత పెద్ద బాడీ ఆ పెహల్వాన్గా ఓన్లీ వెజ్తో క్రియేట్ చేసుకున్నాడంటే, నాన్ వెజ్ గిన్నె పక్కనెట్టి వెజ్తో అది కూడా స్వామిమాలలో ఉండి చేశారంటే ఎంత నమ్మాడో ఒక్కసారి ఆలోచించుకోండి. సో మళ్ళీ చెప్తున్నా, ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఇప్పుడే టికెట్లు అడిగేసి దగ్గర పెట్టుకోండి. మనం పుడింగ్లాగా దగ్గర చేసాడు ఇదంటే ట్రైలర్ వచ్చిన తర్వాత లెక్కలన్నీ మారిపోతాయి. ఎప్పటికే వేరే రేంజ్లో ఉన్నారా బాబు, నీకు అర్థం కావట్లేదు ఎక్స్పెక్టేషన్స్. ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఎలా ఉంటుందంటే నువ్వు ఆల్మోస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా చూసి బయటకు వచ్చినట్టు ఎలా ఫీల్ అవుతావో అలా ఫీల్ అవుతావు. చేతులు వణుకుతాయి ఆ విజువల్స్ చూసి. మొబైల్ చేతి పట్టుకుంటావు కదా, మొబైల్తో చూస్తావు కదా, చేతులు వణకబోతున్నాయి. ఇది రాసి పెట్టుకోండి. పెద్దిగాడి విధ్వంసం ఎలా ఉంటుందంటే ఫస్ట్ గ్లిమ్స్కి పెహల్వాన్ గ్లిమ్స్కి మించి ఉండబోతుంది. సో ఇక రెవెన్యూ పరంగా అంటారా, ఇండియాలోనే ద బిగ్గెస్ట్ గ్రాసర్ కొట్టబోతున్నాం.